We also welcome our Deputy Chief Minister Sri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Sri Ram Mohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Sri Nara Lokesh Garu, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Sri Nadindla Manohar Garu, Honorable Minister, Government of AP. Sri P. Narayana Garu, Honorable Minister. Sri Satyakumar Yadav Garu, Honorable Minister, and Sri T. Shravan Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honorable Prime Minister Sri Narendra Modi ji. In a short while, he'll be joining us on the main dais. The most popular globally Prime Minister is our very own Honorable Prime Minister Sri Narendra Modi ji. మన ప్రియతమ ప్రధాన వర్యులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి భారతదేశాన్ని దిశానిర్దేశంగా నిలబడి ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఈరోజు మరి మన అమరావతిని పునఃప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొనడానికి, భావితరాలకు అమరావతిని ఒక మోడల్ సిటీగా, మోడల్ స్టేట్గా అందించడానికి ఆయన కర్తాకర్మగా వ్యవహరించి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ప్రధాని గారు అండదండగా వ్యవహరించి ఈరోజు మరి అనేక వేల ప్రాజెక్టులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలాగే అమరావతి కోసం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం. మరొక 2 క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాయిన్ కాబోతున్నారు. ఇక అమరావతి గురించి మనందరికీ ఒక మోడల్ సిటీగా దీన్ని నిర్మించి ఎంతో అద్భుతంగా దీన్ని ప్రణాళిక కూడా రూపాంతరం చెందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చెప్పుకోవాలంటే అమరావతి చరిత్ర 2200 ఏళ్లకు పైగా పురాతనమైనది. అశోకుడు, శాతవాహనుల కాలం నుంచి తెలుగు సంస్కృతికి కేంద్రంగా నెలకొలింది. బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది. భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడింది. తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను 2 రాష్ట్రాలుగా తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది. మరి మన మాస్టర్ ప్లాన్ సింగపూర్ సహాయంతో రూపాంతరం చెంది ప్రపంచ ప్రమాణాలతోటి రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవం అయింది 2014-19 కాలంలో. 9 థీమ్ సిటీలు, నాలెడ్జ్ సిటీ,